హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేవీ కిచెన్స్. ఈరోజు మనం కందా బచ్చల కూర ఆవపెట్టి ఎలా చేసుకోవాలో చూద్దాం. కందా ఒక 1/2 కేజీ కందా తీసుకుని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. బచ్చలాకు 3 కట్టలు తీసుకుని కట్ చేసుకుని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆవుపిండి, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు కొంచెం, రుచికి సరిపడా సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 3, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. శనగపప్పు వేసి వేయించుకోవాలి. మినపప్పు కూడా వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు బౌల్లోకి తీసేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఈ కారం వేసుకోవాలి ఇందులో కూరలో. కొంచెం పసుపు వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న కంద వేసుకోవాలి ఇందులో. కుక్కర్లో 2 విజిల్స్ కన్నా ఎక్కువ రానివ్వకూడదండి కంద. కంద వేసుకుని కలుపుకోవాలి. ముందుగా ఉడకపెట్టుకున్న బచ్చలు కూడా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి బచ్చలి. దేనికి దానికి విడివిడిగా ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి కూర. ముక్క మొత్తం ఇలా అంటే చితికిపోతుందండి కంద. ఇంగు వేసుకోవాలి. అంటే పోపులో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఫ్లేవర్ ఉంటుందని పైన వేస్తున్నాను. చింతపండు గుజ్జు తీసుకుని ఇలాగా చిక్కగా పెట్టుకోవాలి. తీసుకుని గుజ్జు ఇందులో వేసుకోవాలి. పైకి చింతపండు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్,
వేసుకోవాలి. ఎండుమిరపకాయ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నది. ఒకసారి కలుపుకోవాలి మొత్తం. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇది చల్లారిన తర్వాత ఆవ కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవు పిండి తీసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి బాగా. ఇలా వేసుకుని కలుపుకోవాలి. ఆవ పెట్టిన కందా బచ్చలి కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.